హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మినీ టేబుల్ ఫ్యాన్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అసలే సమ్మర్ వచ్చింది కదా. ఇది వచ్చేసేసి 230 వోల్ట్స్ కూలింగ్ ఫ్యాన్ అనమాట. 16 వాట్ ఫ్యాన్ ఇది. ఇందులో డీసీ ఏసీ రెండు ఫ్యాన్స్ ఉంటాయి. అది కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలి. ఇది వచ్చేసి 230 మీద రన్ అవుతుంది, ఏసీ మీద. డీసీ ఫ్యాన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇలాంటివి మనం ఏదో 2 తీసుకుందాం. అసలు సమ్మర్ వచ్చింది కదా, ఏదన్నా టేబుల్ మీద కానీ ఆఫీస్ ఏరియా కానీ ఎక్కడైనా కానీ జస్ట్ 1 or 2 పర్సన్స్కి అయితే ఇది కన్వీనియంట్గా ఉంటుంది. దీన్ని ఎలా ఇప్పుడు ఈ పీవీసీ షీట్ అనేది ఒకటి తీసుకుందాం, ఓల్డ్ది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఆ ఫ్యాన్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఈ ఫ్యాన్కి తగ్గట్టు సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ తగ్గట్టు అక్కడ మార్కింగ్ చేసుకున్నాను నేను రెండు. ఇప్పుడు కటింగ్ మిషన్తో దీన్ని కట్ చేద్దాం. ఇది పవర్ఫుల్ గ్రైండింగ్ టూల్ అనమాట. ఇది ప్రీవియస్ వీడియోలో మీకు అప్లోడ్ చేశాను, ఒకసారి కావాలంటే అది చూడండి. ఈ మిషన్తో మనం ఏ షేప్ అయినా కానీ మనం కట్ చేసుకోవచ్చు ఈజీగా. యాక్స్ బ్లేడ్స్ ఇట్లాంటి వాటితో పని లేదు, డైరెక్ట్ ఇది కట్ చేసేస్తూ ఉంటుంది. పీసెస్గా కట్ చేస్తాను అనమాట. ఈ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ 2 ఫ్యాన్స్ని ఇందులో ఇన్సర్ట్ చేద్దాం. ఈ ఒక్కోటి 16 వాట్స్ అనమాట. ఇందులో ఏసీ డీసీ అని 2 ఫ్యాన్స్ ఉంటాయి, అది ఇందాక చెప్పే కదా. అవి కరెక్ట్గా తెలియకుండా కనుక ఏసీని డీసీని ఏసీలోకి పెడితే కనుక మళ్ళీ ఫ్యాన్స్ వైండింగ్ కాలిపోద్ది అనమాట, షార్ట్ సర్క్యూట్ అయ్యి. అది కన్ఫామ్గా ఒకసారి ఫ్యాన్ మీద మెన్షన్ చేస్తాడు, అది కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలి. ఈ 2 ఇంచ్ స్క్రూస్ అనమాట నా దగ్గర. 2 ఇంచ్ స్క్రూస్ అనేది ఆ ఫ్యాన్కి 4 సైడ్ హోల్స్ ఉంటాయి, హోల్స్లో టైట్ చేసేసుకోండి. నా దగ్గర హాట్ ఎయిర్ గన్ ఒకటి ఉంది, దాంతో ఈ పైన ఉన్న ఎక్స్ట్రా పీస్ని బ్యాక్ సైడ్కి బెండ్ చేసేద్దాం, ఫ్రంట్ సైడ్ అడ్డం లేకుండా. ఇదే బ్లాక్ డిగ్గర్ హాట్ ఎయిర్ గన్ను. దీంతో ఇప్పుడు ఆ పీస్ని బెండ్ చేద్దాం. ఈ పైన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని ఈ హాట్ ఎయిర్ గన్తో కొంచెం హీట్ చేస్తే అది ప్లాస్టిక్ అనేది బెండ్ అయిపోద్ది అనమాట, పీవీసీ షీట్. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది బ్లాక్ డిగ్గర్ అని హాట్ ఎయిర్ గన్ను. అలా మనం సర్ఫేస్ మీద కొంచెంసేపు అట్లా ఉంచితే చాలు, ఆల్రెడీ అక్కడ హీట్ వచ్చేసి మెల్ట్ అవుద్ది, బెండ్ అయిపోద్ది. దీంట్లో ఈ హాట్ ఎయిర్ గన్లో కూడా 3 స్పీడ్స్ ఉంటాయి. నార్మల్, మీడియం, హెవీ అని. హెవీలో పెడితే బాగా తొందరగా ఫాస్ట్గా ఇదవుద్ది. ఇలా చేసిన తర్వాత దాన్ని బెండ్ చేసేసుకుంటే ఎక్స్ట్రా పీస్ ఉన్న పీస్ని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ బెండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీనికి ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేద్దాం. ఈ స్విచ్ ఒకటి తీసుకుందాం, చిన్న స్విచ్ ఒకటి ఈ ప్లేస్లో కనెక్ట్ చేద్దాం. ఈ ప్లేస్లో కనెక్ట్ చేయడానికి స్విచ్ కనెక్ట్ చేయడానికి మార్కింగ్ అయితే చేసుకుందాం, స్విచ్ షేపు.
ఇప్పుడు దీన్ని కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ కటింగ్ అయితే చేసాము. ఈ కటింగ్లో ఏం చేద్దాం అంటే ఈ స్విచ్ అనేది ఇన్సర్ట్ చేసేస్తాం. స్విచ్ అనేది ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు దీనికి స్విచ్ షోల్డరింగ్ అనేది చేద్దాం. ఇప్పుడు ఈ స్విచ్ ఒకటి తీసుకుందాం. ఈ స్విచ్కి ఏంటంటే 2 వైర్స్ షోల్డరింగ్ చేద్దాం. ఒక వైర్ తీసుకుందాం, ఎంటీ మామూలుగా లాంగ్ వైర్ ఒకటి తీసుకొని దీన్ని షోల్డరింగ్ చేద్దాం. ఈ షోల్డరింగ్ రాడ్ వచ్చేసేసి మనం ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ మనం ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, మామూలుగా ఇది 480లో ఉంది. తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇది ఏంటంటే షోల్డరింగ్ రాడ్ పాడవకుండా ఉంటుంది అనమాట. టెంపరేచర్ మనం కొంతసేపు టైం ఉన్నప్పుడు ఇది తగ్గించి పెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ షోల్డరింగ్ అయిపోయింది 2 సైడ్స్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఇందులో ఇన్సర్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ మధ్యలోకి ఇది స్విచ్ అనేది ఇన్సర్ట్ చేసేద్దాం. స్విచ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏంటంటే వైరింగ్ వచ్చేసేసి ఈ కేబుల్ని కట్ చేసేసుకుందాం మిడిల్లో, ఈ 2 కేబుల్స్ని. ఇప్పుడు ఉందా మనకల్లా ఫేస్ న్యూట్రల్. ఫేస్ అంటే రెడ్ కలర్ వైరు, న్యూట్రల్ అంటే బ్లాక్ కలర్ వైర్, అది గుర్తుపెట్టుకోండి. ఫేస్ని ఏం చేద్దామంటే త్రూ ఈ స్విచ్ ద్వారా పవర్ కార్డ్కి ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని కొంచెం స్లీవ్ తెద్దాం. ఇవి ఆల్రెడీ తీసే ఉన్నాయి. ఇప్పుడు ఒక పవర్ కార్డ్ ఒకటి తీసుకుందాం. ఇది 2 పిన్ పవర్ కార్డు. ఇప్పుడు దీని వైరింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ 2 పిన్ పవర్ కార్డు ఉంది కదా, ఈ పవర్ కార్డులో ఫేస్ న్యూట్రల్ ఉంది. ఇది ఫేస్ వైర్ ఒకటి, రెడ్ కలర్ అంటే ఫేస్ వైర్, బ్లాక్ కలర్ న్యూట్రల్ వైర్. ఇప్పుడు ఇందులో కూడా అంతే, ఇది ఫేస్ న్యూట్రల్. ఈ ఫేస్ వైర్ని ఏం చేద్దాం అంటే ఈ రెండు ఫేసులు కలిపేస్తున్నాను. ఫ్యాన్స్ 2 ఫేసులు, ఈ న్యూట్రల్స్ 2 కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏం చేద్దాం అంటే ఈ ఫేస్ వైర్ని స్విచ్ ద్వారా తీసుకుందాం. ఈ ఒక వైర్ని దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఇంకొక వైర్ని ఈ పవర్ కార్డు ఉంది కదా, ఈ పవర్ కార్డ్ ఫేస్కి కనెక్ట్ చేస్తాను. ఈ న్యూట్రల్ వైర్ డైరెక్ట్గా ఈ న్యూట్రల్ కనెక్ట్ చేసాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా టేపింగ్ వేసుకుందాం, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా.
ఇది టేపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లూ గన్తో కొంచెం దీన్ని ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇది గ్లూతో మొత్తం స్టిక్ చేసాను. కొంచెంసేపు ఆరిన తర్వాత ఇది ఫిక్సింగ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం డ్రై అయిపోతుంది. చూసారా, గ్లూతో ఈ చివరి వరకు స్టిక్ చేసేసాను మొత్తం. ఈ స్విచ్కి కూడా మళ్ళీ ఈ ఫీచర్ షార్ట్ కానీ ఏమవకుండా గ్లూ వేసాను లోపల కూడా. ఓకే, కొంచెంసేపు ఆరిన తర్వాత దీనికి పెయింట్ వేసి ఫైనల్ దీని అవుట్పుట్ ఎలా వస్తుందో అనేది మీకు చూపిస్తాను చూడండి. దీని వర్కింగ్ స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. రన్నింగ్ కండిషన్. ఫైనల్లీ ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఎయిర్ ఫ్లో అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఎయిర్ ఫ్లో అయితే బాగానే వస్తుంది. Please like and subscribe my channel.